హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో ఫైనల్గా నా ఇల్లు చూపించబోతున్నాను. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఆలసించకుండా లోపలికి వచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి రాగానే హాల్ మీ అందరికీ తెలుసు. హాల్లో ఒక టీవీలో మళ్ళీ నేనే. సో నా కొత్త సీరియల్ మగువ మీరు అందరూ చూస్తున్నారు అండ్ మీ అందరి కామెంట్స్ అన్ని నేను చదువుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సీరియల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అండ్ మెయిన్ మన కాన్సెప్ట్ హోమ్ టూర్ కాబట్టి హాల్లో ఒక మనకి టీవీ యూనిట్, అక్కడ ఒక టీవీ అండ్ దాని తర్వాత ఇది ఒక చిన్న హాల్ అనుకోవచ్చు. మనం రెగ్యులర్గా హాల్లో స్పెండ్ చేస్తాం కాబట్టి ఈ సోఫా సెటప్ అంతా నేను క్లియర్గా చేసుకున్నాను. ఎలా ఉన్నావు? సో ఈ సోఫా నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడికి వెళ్దాం. సో మ్యాక్సిమం ఇక్కడే సిట్టింగ్ వేస్తాను. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాను అనేది కూడా నేను క్లియర్గా కొంచెం ముందు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ అయితే ఇది. హాల్ అంతా చూసేయండి. హాల్ నుంచి నా ఫేవరెట్ స్పాట్ కిచెన్కి వెళ్ళిపోదాం ఫస్ట్. రండి. దిస్ ఈజ్ ద కిచెన్ అండ్ మనకి ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు వర్క్ అవ్వలేదు. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీ వాళ్ళతో కూర్చొని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ అంతా సెట్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా కిచెన్ సెటప్. ఈ కిచెన్కి మ్యాచ్ అయ్యేలాగా, ఈ టైల్స్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా మనకి డైనింగ్ టేబుల్ కూడా ప్లాన్ చేసి ఉండే. ఇది కూడా మనకి ఏమంటారు, స్టోన్ కాదు, ఇది వుడెన్ అనమాట. అబ్బా. సో దీనికి అటాచ్ చేసుకొని ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూము, వార్డ్రోబ్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు. బికాస్ అవన్నీ క్లియర్గా సదురుకొని అండ్ నా వార్డ్రోబ్ టూర్ ఇవన్నీ కూడా చాలా రోజులు అవుతుంది. చూపిస్తాను సార్. ఇప్పుడైతే చూపించదలుచుకోలేదు. నెక్స్ట్ టైం చూపిస్తా. ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. అండ్ ఇంకొక విషయం, తమ్నైల్ చూసుంటారు మీరు. తమ్నైల్లో ఆఫ్టర్ బిగ్ బాస్ ఏదైతే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, అంతా మారిపోయిందని చెప్పాను. ఎస్, నిజంగా చాలా నెగిటివిటీ వచ్చింది నాకు. నేను పెట్టే ప్రతి పోస్ట్ కింద వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్గా ట్రోల్ చేయడం ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. జూబ్లీ హిల్స్ నుంచి 7-8 కిలోమీటర్స్ మీరు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వెనకాల ఫాలో అవుతూనే ఉన్నారు. ఇప్పుడు అదంతా తగ్గడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ టచ్ వుడ్, నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ అనుకోవచ్చు. అంటే పెద్ద నెగిటివిటీ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు పాజిటివ్ అయిపోయి అన్ని విధాలా హ్యాపీగా సేఫ్గా ఉన్నాను నేను ప్రస్తుతానికైతే. అండ్ ఇంత మంచిగా ఉన్నాను అంటే నేను దేవుడిని బాగా నమ్ముతాను కాబట్టి మనం ఒక క్యూ ఇచ్చుకున్నాను. నేను ఆ దేవుడికి అది చూపించడానికి, ఎందుకంటే చాలా ఇష్టపడి చేయించుకున్నాను అనమాట దేవుడికి. అది చాలా చిన్నది బట్ తిరుపతిలో తీసుకుంది అండ్ చాలా ఇష్టపడి తీసుకుంది అనమాట అది. సో బేసికల్గా ఇప్పుడు స్టోరీకి వస్తాను. ఎందుకు నేను ఇల్లు మారాల్సి వచ్చిందనే చెప్తాను. మీ అందరికీ తెలుసు, యాజ్ అన్ ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు. ఎలా అంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 months నుంచి నేను ఏ సీరియల్స్ కూడా కమిట్ అవ్వలేదు. ఆఫ్టర్ గీతా గోవిందం అండ్ మనసంతా నువ్వే ఫినిష్ అయిపోయిన తర్వాత, జానకి కలగలేదు ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు 5-6 months గ్యాప్ వచ్చింది. ఏ ప్రాజెక్టు లేదు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏదైతే వచ్చిన నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ అయ్యానని చెప్తున్నాను కదా. సో మనం ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను, కూర్చొని మాట్లాడతాను, ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్. సో తమ్నైల్లో పెట్టినట్టు అంతా మారిపోయింది. బికాజ్ ఏదైతే నేను బిగ్ బాస్ టైంలో ఫేస్ చేసిన నెగిటివిటీ ఉందో ఇప్పుడు అదంతా కూడా పాజిటివ్గా మారిపోయింది. బికాజ్ మీ అందరి సపోర్ట్, ఏదన్నా ఒకరు నెగిటివ్ కామెంట్ పెడితే మీరు అందరూ వెళ్ళి నాకంటే ముందు రెస్పాండ్ అయ్యి ఆ నెగిటివ్ కామెంట్ తీసేంత వరకు ఫైట్ చేశారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇంటి విషయానికి వస్తే ఇల్లు తీసుకోవడానికి చాలా కష్టపడ్డాం అనమాట. మీ అందరికీ తెలుసు యాజ్ అన్ ఆర్టిస్ట్ మా కష్టాలు ఎలా ఉంటాయి అనేది యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయింది. ఒక 2 నెలలు వర్క్ ఉంటే 2 నెలలు వర్క్ ఉండదు. అండ్ వర్క్ చేసిన డబ్బులన్నీ ఒకేసారి రావు. అండ్ మా మెయింటెనెన్స్ మీ అందరికీ తెలుసు, మా బట్టలు మావే అండ్ మా ట్రాన్స్పోర్ట్ మాదే. వచ్చేది 10 రూపాయలు అయితే ఖర్చేది 10 రూపాయలు ఉంటుంది. సో దాంట్లోంచి సేవింగ్స్ చేసుకొని ఒక సొంత ఇల్లు కొనడం అనేది చాలా కష్టం. అలాంటి టైంలో సరే కూడగట్టుకొని లోన్ విషయంలో వెళ్దామా, ఇంకొకటి చేద్దాం అని చెప్పి చాలా కష్టపడి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఒక 90,000 గ్యాదర్ చేసుకొని ఆ 90,000 నేను ఒక బ్రోకర్కి ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు లాక్ చేయడం కోసం. బట్ ఒక దొంగనాయాలు దొరికాడు నాకు. సో 90,000 వాడి చేతులు పెడితే ఎక్కడో కనిపించకుండా పోయాడు. సో మొత్తానికే స్మాష్ అయిపోయింది. ఏంటి మనం తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఇలా అయింది అని చెప్పి బాధపడి ఉండే. ఆ టైంలో మా మమ్మీ చెప్పింది ఏంటంటే, నువ్వు జాతకాలు అవన్నీ నమ్మవు కానీ ఒక్కసారి ఎందుకైనా మంచిది ఏదన్నా మంచి ఆస్ట్రాలజీని కలవచ్చు కదా, మంచి జాతకం చెప్పించుకోవచ్చు కదా అని అడిగింది మమ్మీ. బట్ నేను అంతగా నమ్మేవాడిని కాదు. వద్దు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు జాతకాలు నమ్మాలనే సెన్స్లో నేను ఉండేవాడిని. బట్ ఎలా అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ మమ్మీ చెప్పిన పాయింట్ని నేను ఓవర్ థింక్ చేసి, ఎందుకంటే నైట్లో నిద్ర ఉండేది కాదు. అమౌంట్ 90,000 అనేది చాలా పెద్ద అమౌంట్. మనం ఎందుకంటే రూపాయి దాచిపెట్టుకుంటే కానీ అంత అమౌంట్ కలెక్ట్ చేసుకోలేము. సో ఆ అమౌంట్ పోయింది, లాక్ చేసుకున్న ఇల్లు పోయింది. ఇవన్నీ ఎలాగా, మనకి వర్క్ లేదు, ఒక 5 months నుంచి నాకు వర్క్ లేదు, ఎలాగా అని చెప్పి మమ్మీ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది నేను నోట్ చేసుకున్నాను. ఏంటంటే సరే ఒక ట్రైల్ వేద్దాం, ఆస్ట్రాలజర్ని కలుద్దాం, మాట్లాడదాం అన్న టైప్లో ఒక యాప్ ద్వారా, యాప్ నేమ్ కూడా చెప్తాను నేను, ఆస్ట్రోటాక్ అని చెప్పి ఒక యాప్ ద్వారా నేను గీతాంజలి అనే ఒక ఆస్ట్రాలజర్ని కలిశాను. అంటే బై ఫోన్ కాల్ కలిశాను అనమాట తన్ని. సో ఫోన్ కాల్లో తను నన్ను అడిగిన డీటెయిల్స్ ఏంటంటే, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి, మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటని అడిగింది. అవి చెప్పాను. చెప్పగానే తను ఇట్లా చెప్పిన విషయం, మీరు రీసెంట్గా ఏదైనా ఫినాన్షియల్గా లాస్ అయ్యారని అడిగింది. నిజంగా ఐ ఫెల్ట్ షాక్. ఇలా కూడా తెలుస్తుందా, ఇంత డీటెయిల్గా వాళ్ళు చెప్పగలుగుతారా అని చెప్పి. సో ఆ చెప్పగానే అప్పుడు నాకు కొంచెం నమ్మకం కలిగింది అనమాట. ఓకే, నమ్మొచ్చు, వీళ్ళని నమ్మొచ్చు, వీళ్ళు చేస్తారు అన్న టైప్లో నమ్మి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి నాకైతే ఉత్సాహం కలిగి ఉండే. సో తను నమ్మి ఉన్నట్టుగా చెప్తూ పోతే తను ఒక 2 రెమెడీస్ చెప్పారు. ఏంటంటే ఒక 9 days ఒక 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 చెప్పారనమాట. రెమెడీ ఏంటంటే, ఒకటి నేను నా వంతుగా చేయాల్సిన ఒక 9 days రెమెడీ అండ్ ఫ్యామిలీతో చేయాల్సిన 2 రెమెడీస్ చెప్పారనమాట. అవన్నీ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1.5 weekలో అనుకుంటా నేను ఇచ్చిన అమౌంట్లో 90,000లో 75,000 వెనక్కి రావడం జరిగింది. అదే అమౌంట్ తీసుకెళ్ళి నేను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను పోతుంది అనుకున్న ప్రాపర్టీ మళ్ళీ నా చేతికి వచ్చింది. అండ్ నిజంగా సడన్గా మీరు చూస్తే మీకే లైవ్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక ఈటీవీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ మా టీవీలో ఒకటి మగవా ప్రాజెక్ట్ చేస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా కాయిన్ టర్న్ అయిపోయింది. ఇటు అనుకున్న ఇల్లు సొంతమైంది అనుకోవచ్చు అండ్ ఇటువైపు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నిజంగా ఒక బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటాం అనమాట, మంచి రోజులు రావాలి, మంచిగా చేయాలి అని చెప్పి. బట్ ఆ దేవుడికి మనకి మధ్య ఉండేది పంతులు గారు అంటారు చూసారా, అలాగా మన జాతకానికి ఆ పైనున్న గ్రహాలకి మధ్యలో ఉండేది ఆస్ట్రాలజర్ అనిపించింది. ఎందుకంటే తను చెప్పిన రెమెడీస్ కూడా చాలా సింపుల్గా ఉండే. సో తనతో నేను రెగ్యులర్గా టచ్లో ఉండి ఏదైనా చెయ్యాలి, ఏదైనా జరగాలి అనుకున్నా సరే తను టచ్లో ఉండి, మ్యామ్ గీతా గారు ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు అంటే తను క్లియర్గా చెప్తారనమాట. ఏ విధమైన ఇబ్బంది పడకుండా, నేను ఒక 1/2 hour మాట్లాడినా చాలా ఓపిక్గా వింటారు. సో తనతో మాట్లాడిన తర్వాత నేను గృహప్రవేశానికి కూడా పిలిచాను. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇలాగ పర్సనల్గా మేము మాట్లాడుతుండొచ్చు, మీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయొచ్చు, కానీ ఇలాగ పర్సనల్ విజిట్స్ అయితే ఉండవని చెప్పారనమాట. అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు, మీరు పరిచయం అయిన తర్వాత అన్ని విధాలా నాకు చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆస్ట్రోటాక్. మీ అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫినాన్షియల్, కొంతమందికి పెళ్ళి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఇంకా చెప్పాలంటే రీసెంట్ డేస్లో అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి ఫోన్ కాల్లో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఆస్ట్రోటాక్కి సంబంధించిన ఏదైతే లింక్ ఉందో అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫస్ట్ విజిట్కి ఏదో డిస్కౌంట్ లాగా కూడా ఉంది. మేబీ ఫస్ట్ విజిట్ అనేది, ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఫ్రీ అని కూడా విన్నాను నేను. సో ఒక్కసారి మీరు
హ్యాపీగా లింక్ని క్లిక్ చేసుకొని ఆ డీటెయిల్స్ అనేది చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నాలాగే హ్యాపీగా మీరు అనుకున్న గోల్స్కి అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతానికైతే ఇదన్నమాట ఆస్ట్రోటాక్ గురించి. జాతకాన్ని నమ్మని వాడిని, జాతకాలు చెప్తారు, జాతకాలు ఉంటాయని నమ్మని వాడిని ఇప్పుడు నమ్మి ఒక పొజిషన్కి వచ్చానంటే బికాస్ ఆఫ్ ఆస్ట్రోటాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆస్ట్రోటాక్. గీతాంజలి గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ కమింగ్ టు డన్, నా ఇంటి దగ్గరికి వచ్చాను కదా, నేను ఇక్కడి నుంచి చూసుకుంటే ఈవెన్ నేను చాలా బాగా నమ్ముతాను, నూకాలమ్మ అమ్మవారు అనమాట. సో వన్ డే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ అది కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్, పూజ గది, హాల్తో పాటుగా ఇటువైపు వస్తే అండ్ కమింగ్ టు దిస్ బెడ్రూమ్, మీ అందరికీ తెలుసు నా మేనకోళ్ళ గురించి, అమ్మయ్య గురించి. అది మళ్ళీ వస్తే కనుక దానికోసం అన్నట్టుగా దీన్ని ప్రిపేర్ చేస్తుండే అనమాట. సో చిల్డ్రన్ రూమ్. సో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది, ఇంకా మొత్తం ప్యాక్ అవ్వలేదు. అవన్నీ కూడా నేను నీట్గా సదిరి మళ్ళీ హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇదొక బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము. నో ఎంట్రీ, ఓన్లీ బెడ్రూమ్ బయట వరకే. ఎందుకంటే డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇది మాత్రం ప్రాపర్గా క్లియర్గా సదిరేసి ఉండే అనమాట. సో ఇది కూడా నో ఎంట్రీ, మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను. సో ఇంటీరియర్ అంతా కూడా నేను ఎవరి దగ్గర చేయించాను, ఎంత అయింది, ఇల్లు అంతా ఎంత అయింది అండ్ ఎక్కడ అనేది కూడా నేను డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నా. అండ్ నన్ను అంటే ఇప్పటి వరకు నేను మన బెంగళూరులో హోమ్ టూర్ చేశాను, జస్ట్ ప్రాంక్ లాగా. అది అందరూ చూశారు, చాలామంది కాల్ చేశారు, ఇంకే ఎప్పుడు నీ సొంత ఇల్లు చూపిస్తావు అని చెప్పి. సో ఫైనల్గా చాలా సింపుల్గా ఇప్పుడైతే చూపించాను, బట్ ఆఫ్టర్ మొత్తం అంతా రెడీ అయిన తర్వాత డీటెయిల్గా మీ అందరూ చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ వెరీ సూన్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా నాది టెలికాస్ట్కి ఉందన్నమాట. సో దాన్ని కూడా ఇలాగ ఆదరిస్తారు. మగువ టెలికాస్ట్ అవ్వబట్టి ఒక 2 వీక్స్ అవుతున్నా సరే బయట నన్ను నరేష్ అని మర్చిపోయి రవిబాబుగా మీరు చాలా ఆదరిస్తున్నారు. అండ్ ఆ సీరియల్ని చాలా సక్సెస్ చేశారు. ఇంకా మంచి టీఆర్పీతో ఆ సీరియల్ని ఇంకా బాగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీ అందరికీ నేను నరేష్ లొల్లాగా తెలుసు. అండ్ రవిబాబు ఒక దరిద్రుడు, దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు అలాగే ఇంకా పెద్ద పెద్ద పాకి పనులు చేస్తాడు. అయినా సరే మీరు నన్ను తిట్టకుండా ఎంకరేజ్ చేయండి. అండ్ అదేవిధంగా నేను ఇంకో చేసే ప్రాజెక్ట్లో కూడా నేను అక్కడ కూడా దుర్మార్గుడినే. ఎందుకో తెలియదు, నాకు ఆ దుర్మార్గమైన క్యారెక్టర్లే వస్తున్నాయి. మేబీ బయట చేయలేము కాబట్టి సీరియల్లో చేస్తామని చెప్పి అలా అనుకుంటున్నారేమో. అండ్ ఆల్మోస్ట్ మీ అందరికి ఇంకో విషయం తెలుసు, నా యూట్యూబ్ ఛానల్ అన్ఎక్స్పెక్టెడ్లీ 2 lakhs ఇమీడియట్గా ఫినిష్ చేసుకుంది. అండ్ 2 lakhs సెలబ్రేషన్స్ కూడా చూసి ఉండకపోతే దీనికి ముందు వీడియో ఉంది, అక్కడ చూడండి. అండ్ ఇంకొకటి శివరాత్రి, రేపు 8వ తారీఖు శివరాత్రి ఉంది. సో శివరాత్రి రోజున నేను రీసెంట్గా కాశీ వెళ్ళడం జరిగింది. అది కూడా మా టీం అందరితో వెళ్ళాను. సో మీకోసం శివరాత్రి రోజు అది టెలికాస్ట్ చేయాలని చెప్పి నేను అప్పటి నుంచి దాన్ని అలాగే గుట్టుగా దాచుంచాను. కాబట్టి మీరు నెక్స్ట్ 8th రోజున ఒక 1.5 hour కాశీ ఫుటేజ్ అంతా కూడా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను అక్కడ కాశీలో కవర్ చేశాను. అండ్ కాశీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నన్ను శివ గర్భగుడిలో ఆ శివుణ్ణి చెప్తాను డీటెయిల్స్, ఆ వీడియోలో చూస్తే తెలుస్తుంది. పంతులు గారితో చాలా గట్టిగా తన్నులు తిన్నాను నేను. ఎందుకు తిన్నాను ఇది కూడా మీకు ఆ వీడియోలో తెలుస్తుంది. అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినా చూడకపోయినా ఖచ్చితంగా కాశీ వ్లాగ్ని మాత్రం చూడండి. ఎందుకంటే శివరాత్రి రోజున కాశీ చూడటం అనేది ఒక విధంగా ఒక గొప్ప వరం అనుకోవచ్చు. నాకు చాలా తక్కువ ఏజ్లో, చిన్న ఏజ్లోనే కాశీ చూడగలిగే అదృష్టం కలిగింది. అది నా ద్వారా మీ అందరికి కూడా చూపిద్దామనే ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు దాన్ని నేను అలాగా సేవ్ చేసి ఉంచాను. ఎలా అంటే ఒక గుప్త ఏమంటారు, గుప్త నగలు ఏదో అంటారు కదా, అలాగే నేను దాచిపెట్టి ఉంచాను దాన్ని మీ అందరి కోసం. కాశీ రోజు ఎలాగో మీరు ఉపవాసం చేసి జాగారం ఉండాలి కాబట్టి ఆ జాగారం టైంలో కాశీ వ్లాగ్ చూడండి. శివుడి బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా, నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, మీ అందరు కూడా అమర్ తేజుతో నన్ను వీడియోస్ చేయండి, వాళ్ళు చేస్తే బాగుంటుంది, వాళ్ళతో చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా చేస్తాం. వీఆర్ లైక్ గ్రూప్, వీఆర్ లైక్ ఫ్యామిలీ. బట్ ఏంటి అంటే అమర్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. మీరు ఎవరన్నా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి రాజా ది గ్రేట్. రీసెంట్గా 50K సెలబ్రేషన్స్, అదే 50K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసుకుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ 50K కాస్త 500K అనేది వెరీ సూన్ అవుతుంది. ఎందుకంటే నీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. అండ్ నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో అది 100% గట్టిగా సక్సెస్ అవుతుంది.
అల్టిమేట్ కంటెంట్ రాబోతుంది రాజేంద్రి గేట్ ఛానల్లో. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ తేజస్విని గురించి చెప్పాలంటే తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తుందా, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగారు. అది కూడా మీ అందరికి ఒక సర్ప్రైజ్. అండ్ మీ అందరు కలిసి ట్రావెల్కి వెళ్తున్నారా అని అడిగారు, అది కూడా ఒక ప్లానింగ్ ఉంది, అది కూడా సర్ప్రైజెస్. సో మా అందరి ఛానల్లో ముందు మీరు మంచి మంచి కంటెంట్ చూడకపోతున్నారు. అండ్ కమింగ్ టు మై లొల్లాస్ వరల్డ్, నేను ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే టచ్ చేయబోతున్నాను. దాన్ని కూడా ఈ వ్లాగులతో పాటు దాన్ని కూడా ఇంకొక స్టెప్ వేస్తారని, దాన్ని కూడా మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ వెరీ సూన్ 300K సెలబ్రేషన్స్లో నేను ఒక కంటెస్టెంట్ అయితే ఒక కాంటెస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అది ఇప్పుడే చెప్పొద్దు. అండ్ ఇంకొకటి లాస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, నేనైతే 1 రూపీ పంపించానని ఒక వీడియో చేశాను. అది నిజంగానే అట్టర్ ఫ్లాప్ అయింది. అమౌంట్ అయితే కొంచెం అమౌంట్ కలెక్ట్ అయింది, అది అలాగే బంచ్ ఆఫ్ అమౌంట్ పక్కన తీసి పెట్టాను. అండ్ అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చిన రోజున ఖచ్చితంగా నేను దాన్ని పోస్ట్ చేసి మీ అందరికీ ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తానన్నమాట. సో అది కొంచెం అనుకున్న లెవెల్లో వెళ్ళలేదు కాబట్టి అది స్టిల్ అండర్ ప్రాసెస్. అండ్ ఖచ్చితంగా మీ అందరి మెసేజెస్ అన్నీ నేను చదివాను. మ్యాక్సిమం నా వంతైంది నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ లవ్వింగ్ మీ. అండ్ నా వీడియోస్ అన్నింటినీ చూసి ఉండకపోతే చూడండి, అండ్ వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్స్ ద్వారావే నాకు కొంచెం తిక్క ఐడియాలు వస్తుంటాయి. ఐడియాస్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేసుకొని నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్ యాజ్ లొల్లా నరేష్ అండ్ సైనింగ్ ఇన్ యాజ్ రవి బాబు. ఏం సంగత్, బాయ్, ఉంటా మరి. Tata, Syria, good night.